కళ్యాణ్ విశ్వేశ్వరరావు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయంగా వేగంగా మారుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా భారత ఆర్థిక వ్యవస్థని కనుక నిలపాలి అని అంటే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా వ్యూహాత్మకంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేశారు. ట్రక్కుల కొద్దీ బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. దాన్ని నిల్వ చేశారు. ఆర్బీఐ ద్వారా కొనుగోలు చేయించారు. గత 2 నెలల నుంచి విస్తృతంగా భారత ప్రభుత్వం బంగారాన్ని కొనుగోలు చేసింది. ఎందుకు చేసింది అని అంటే బంగారం యొక్క వాల్యూ ఎంత ఉందో అంత వాల్యూ గల కరెన్సీని మనం ముద్రించుకోవాలి. అంతకు మించి ముద్రిస్తే కనుక అది ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి దేశాల జాబితాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ డాలర్తో పోలిస్తే రూపాయి బలహీన పడిపోతూ ఉంది, డాలర్ బలపడుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో భారత ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచాలంటే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి. అందుకే రకరకాల ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కానీ అవి పూర్తి స్థాయిలో ఫలించడం లేదు. ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం అయితే కేవలం సామాన్యులు, అలాగే రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి కానీ లేదా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు దొరకనటువంటి వాళ్ళు కానీ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి తీసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా తాళిబొట్లను బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు. తాళిబొట్లను కూడా బ్యాంకుల్లో పెడుతున్నారు అని అంటే అర్థం ఏంటి? కేవలం పేదలు, మధ్యతరగతి వర్గాలు మాత్రమే బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి లోన్స్ తీసుకుంటున్నారు, అవసరాలను తీర్చుకుంటున్నారు. కానీ ఎవరైతే పెద్ద స్థాయిలో కేజీల కొద్దీ బంగారం ఉందో వాళ్ళ బంగారం మాత్రం బయట రావట్లేదు. అవి నేలమాళిగల్లో ఉండిపోతున్నాయి, అలాగే లాకర్లో ఉండిపోతున్నాయి, అలాగే ఇళ్లల్లో కలుగులు తీసి కలుగుల్లో దాచిపెడుతూ ఉన్నారు. దాదాపు 30,000 టన్నుల బంగారం భారతదేశంలో ఉంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మరి ఆ 30,000 టన్నుల్లో ఎంత వచ్చింది ఆర్థిక సమాజంలోకి అని అంటే కేవలం 10% నుంచి 20% వచ్చిందన్నారు. మిగతా 80% రాలేదు. అంటే భారత ఆర్థిక వ్యవస్థకి దూరంగా ఉంది. దాన్ని బ్లాక్ గోల్డ్ అని అంటాం. బ్లాక్ మనీ లాగా బ్లాక్ గోల్డ్ అనొచ్చు. దాన్ని బ్లాక్ మనీకి సంబంధించిన పదాన్ని ఏ విధంగా వాడుతున్నామో బ్లాక్ గోల్డ్ మనం వాడుకోవాలి. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థలోకి రానటువంటి గోల్డ్ని మనం బ్లాక్ గోల్డ్ అనాల్సిందే. లేదా దాన్ని ఒక సంపద కింద దాచిపెట్టుకున్నారు వాళ్ళు ఇల్లీగల్గా, లీగల్ కాకుండా. అందుకే నరేంద్ర మోడీ గారు దాన్ని అంతటిని బయటికి తీసుకొస్తే తప్ప ఈ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. కానీ ఈ బ్లాక్ గోల్డ్ మాత్రం బయట రావట్లా. బట్ తాళిబొట్లు బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య 70% చేరింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనుక ఓటు వేస్తే తాళిబొట్లని మీ సంపదను కూడా కొల్లగొట్టేస్తారు, తీసుకెళ్ళిపోతారని చెప్పారు కదా నరేంద్ర మోడీ గారు. మరి ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్నటువంటి తాళిబొట్ల సంఖ్యను చూస్తే 4 కోట్ల మంది మహిళలు పెట్టున్నారు. మరి ఎన్నికలప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు. మరి ఇప్పుడు 4 కోట్ల మంది మహిళలు తాళిబొట్లను బ్యాంకుల్లో పెట్టి డబ్బులు తీసుకున్నారు కదా, మరి కొల్లగొడుతుంది ఎవరు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే గారు. మరి 4 కోట్ల మంది మహిళలు తాళిబొట్లు అయితే బ్యాంకుల్లో ఉన్నాయి, కానీ మరి కేజీల కొద్ది బంగారం ఎందుకు బయటకు రావట్లేదు, ఎందుకు బయటకు తీసుకురావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ. దీనికి సంబంధించినటువంటి సమాధానం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి లేదు స్పష్టంగా. 2015 నుంచి బ్లాక్ గోల్డ్ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బ్లాక్ చేసినటువంటి గోల్డ్ని. కానీ అది వర్కౌట్ కావట్లేదు. వీళ్ళంత వరకు బాండ్లు రూపంలో తీసుకురావాలి, లేదంటే రకరకాల రూపంలో అట్రాక్టివ్ వడ్డీ రేట్లు ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. సో దీంతో బ్లాక్ చేసినటువంటి గోల్డ్ ఏమో ఎక్కువైపోతుంది, పేదలు మధ్యతరగతి వర్గాలకు సంబంధించిందేమో భారత ఆర్థిక వ్యవస్థలకు వస్తుంది. అదే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తుంది. తాజా రిపోర్ట్ను మనం చూస్తే కనుక ఆ రిపోర్ట్ను కూడా చదువుదాము. అన్ని నేషనల్ మ్యాగజైన్స్లో కానీ ప్రాంతీయ మ్యాగజైన్లో కానీ వచ్చినటువంటి న్యూస్ ఇది.
ఇక్కడ మనం చూస్తే కనుక ఇదిగోండి, మోదీ హయాంలో స్త్రీల తాలిబొట్లు గల్లంతు ఖర్గే. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు ప్రజల సంపద గల్లంతవుతాయని నిరుడు లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ ప్రచారం చేశారని, ఇప్పుడు ఆయన హయాంలోనే ఆడవాళ్లు మంగళసూత్రాలు నగలను తాకట్టు పెట్టే దుస్థితి దాపురించిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం విమర్శించారు. 2019-24 మధ్యకాలంలో 4 కోట్ల మంది మహిళలు, అంటే నరేంద్ర మోడీ గారు 2.0, 4 కోట్ల మంది మహిళలు బంగారం కుదువబెట్టి 4.7 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారని ఆయన వివరించారు. అంటే ఈ తాలిబొట్లు పెట్టే పరిస్థితి ఎవరికి వస్తుంది? కుదవబెట్టేటువంటి పరిస్థితి, బంగారం కుదవబెట్టేటువంటి పరిస్థితి కేవలం పేదలకి, నిరుపేదలకి, మధ్యతరగతికి వస్తుంది మహా అయితే. పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళు రాలా. మరి 4.7 లక్షల కోట్లు రుణాలు తీసుకున్నారని అంటే యాక్చువల్గా 30,000 టన్నులు ఉందని చెప్పి అంచనా వేస్తుంది భారత ప్రభుత్వం. మరి 30,000 టన్నులు పెట్టారంటే లేదు, ఇది కేవలం పేదలు, మధ్యతరగతి వర్గాలదే మాత్రం. ఇది బంగారంపై రుణాలు ఒక్క సంవత్సరంలోనే 71.3% పెరిగినట్లు ఈ ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. బంగారం పైన రుణాలు తీసుకుంటున్నారు పేదలు, మధ్యతరగతి వర్గాలు. వాళ్ళ సంఖ్య 71% పెరిగింది సుమారుగా. అది ఆర్బీఐ వెల్లడించింది. అంటే దాన్ని బట్టి ఏంటి, పేద మధ్యతరగతి వర్గాలు అట్రాక్ట్ అవుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి గోల్డ్ స్కీములకి. కానీ బ్లాక్ మనీ వాళ్ళు మాత్రం అట్రాక్ట్ కావట్లా. మోదీజీ మొదట పెద్ద నోట్లను రద్దు చేసి స్త్రీ ధనాన్ని మాయం చేశారని, ఇప్పుడు ధరలు పెరిగి పొదుపు తరిగి నగలు కుదువ పెట్టవలసినటువంటి దుస్థితి దాపురించిందని ఖర్గే అన్నారు. దేశంలో 76% మంది రుణంపైనే ద్విచక్ర వాహనాలు కొంటున్నారని, ఆర్థిక స్థితి దెబ్బతినడంతో వారు ఆ రుణాలను తిరిగి తీర్చలేకపోతున్నారని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6% పడిపోయాయి. వాహన యజమానులు రుణాలను ఎగవేస్తుండటంతో 2019 తర్వాత తొలిసారి వాహన రుణాలు తగ్గిపోయాయని ఖర్గే తెలిపారు. సో మన భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, నరేంద్ర మోడీ గారు ఆ హయాంలో 2.0 వచ్చేటప్పటికి భారతదేశంలో ఉండేటువంటి మహిళలు తాళిబొట్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు, కుదవబెట్టినటువంటి వాళ్ళు, తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు 4 కోట్ల మందికి పైగా ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పేదరికం కారణంగా. 2, ద్విచక్ర వాహనాలను కూడా లోన్ పెట్టి కొనేటువంటి పరిస్థితి. సరే కొన్నారు, కొన్న తర్వాత ఈఎంఐలు కట్టలేక వాళ్ళు బళ్ళను కూడా వదులుకుంటున్నారు. అందుకే ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు కూడా 6% తగ్గిపోయాయని చెప్పి అంటున్నారు. అంటే భారత ఆర్థిక పరిస్థితి ఎంత క్షీణించిందో మనం ఈ అంచనాలను బట్టి, ఆర్బీఐ ప్రకటించిన తాజా అంచనాలను బట్టి మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేయాల్సిన పని ఏంటి? ఇమీడియట్గా ఖచ్చితంగా పెద్దవాళ్ళ దగ్గర, కుబేరుల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని బయటికి తీసుకురావాలి. అది తీసుకురానంతకాలం నరేంద్ర మోడీ గారు ఏం చేసినా ఖచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. అందుట్లో అంతర్జాతీయంగా మారుతున్నటువంటి వాణిజ్య వ్యవహారాలు, వాణిజ్య పరిణామాలను కనుక చూస్తే ఆ యుద్ధంలో భారతదేశం నిలబడగలుగుతుందా అనేటువంటి సందేహం వస్తుంది. సో అప్పుడెప్పుడు సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు అందరూ బంగారాన్ని ఎవరికి వాళ్ళకే స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి మిలిటరీకి ఇచ్చారట. అలాంటి పరిస్థితి వస్తుందేమో భారతదేశానికి. భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి నిలబడటానికి ఎవరికి వాళ్ళకే ముందుకొచ్చి బంగారాన్ని స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే తప్ప భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీములు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వడ్డీ రేట్లకి సంతృప్తి పడి బ్లాక్లో ఉన్నటువంటి బంగారాన్ని మన భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నారు. మరి ఆ చట్టం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఆల్రెడీ ఇప్పటికే చట్టాలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఇంకో చట్టం తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మనం